హలో ఆల్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ మా ఇంటి బంగారం స్టారింగ్ సమంత. ఈ మూవీకి డైరెక్షన్ చేసింది నందిని రెడ్డి అండ్ స్టోరీ అందించింది రాజ్ నిడిమూరు. మాకు మూవీ ఓకే ఓకే అనిపించింది. ఎందుకన్నది చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్యాన్ నెట్ ఛానల్. స్వర్ణ అండ్ అనిరుద్ పెళ్ళైన 3 ఇయర్స్కి అనిరుద్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ స్వర్ణని అందరూ యాక్సెప్ట్ చేశారా లేదా, ఇంతకీ స్వర్ణ గతం ఏంటి, ఇవన్నీ మూవీ చూసి తెలుసుకోవాలి. మూవీ పాజిటివ్స్ గురించి మాట్లాడితే, సమంత తన క్యారెక్టర్‌లోని ఇన్నోసెన్స్, మెచ్యూరిటీ అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ బాగా క్యారీ చేశారు. మూవీ అంతా తన పొటెన్షియల్‌తోనే మోసారు. మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ బావుంటాయి. ఎక్కువ లొకేషన్స్ ఆర్ భారీ భారీ సెట్స్ చూపించకపోయినా, చూపించిన విజువల్స్ అన్నీ చాలా నీట్‌గా అండ్ రిచ్‌గా ఉంటాయి. మూవీలో ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ బాగా వర్క్ అయ్యాయి. మధ్య మధ్యలో ట్రాన్సిషన్స్ బావుంటాయి. కాస్ట్యూమ్స్ బావుంటాయి. అక్కడక్కడ కామెడీ వర్క్ అయింది. కిరణ్మయి అండ్ స్వర్ణ క్యారెక్టర్స్ బాండింగ్ బావుంటది. అండ్ ఈ క్యారెక్టర్స్ మనకు గుర్తుంటాయి. నెగెటివ్స్ గురించి మాట్లాడితే, బీజీఎం బై సంతోష్ నారాయణ అంత ఎలివేట్ చేయలేదు మూవీని. ఇంకా బెటర్ ఉండొచ్చు. స్టోరీ లైన్ కొత్తది కాకపోయినా దాని నరేషన్ చాలా ప్రిడిక్టబుల్ అండ్ డ్రాగ్ అనిపిస్తది చాలా ప్లేసెస్‌లో. ఇంకా క్రిస్ప్‌గా అండ్ ఫాస్ట్ పేసింగ్ ఉండొచ్చు నరేషన్. విలన్ క్యారెక్టర్ కూడా అంత స్ట్రాంగ్ లేదు. బ్యాక్ స్టోరీ అండ్ ఎమోషన్స్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. పెర్ఫార్మెన్సెస్ వైస్ క్యాస్ట్ అంతా డీసెంట్‌గానే యాక్ట్ చేశారు. ఎక్కడ ఆ యాస్పెక్ట్‌లో ఇష్యూస్ ఉండవు. ఈ మూవీ డ్యూరేషన్ 2 అవర్ 34 మినిట్స్. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ, థ్రిల్లర్ జానర్. యూ బై ఏ సర్టిఫికేట్. ఇది తెలుగులో మాత్రమే అవైలబుల్ ఉంది. అండ్ ఓవరాల్‌గా సమంత పర్ఫార్మెన్స్, యాక్షన్ అండ్ ఫ్యూ కామెడీ ఎపిసోడ్స్ కోసం చూసేయండి. మా రేటింగ్ 2.75 స్టార్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.